హలో అండి, వెల్కమ్ టు శ్రీస్ గ్యాంగ్. ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏంటంటే పెసరపప్పుతో చేసిన ఇడ్లీ. పెసరపప్పు ముందుగా నానబెట్టేసి మనం ఇడ్లీ పిండిలో కలుపుకునైనా ఇడ్లీ వేయచ్చు. నేనైతే ఇడ్లీ పాత్రలో ఫస్ట్ పెసరపప్పు వేసి దాని మీద ఇడ్లీ పిండి వేసాను. అంటే రెండు రకాలుగా కూడా చేయొచ్చు అనమాట. దాంతోపాటు పల్లీల పచ్చడి, దాంట్లోకి మునగాకు కారప్పొడి అనమాట. దీని మునగాకు కారప్పొడి అయితే సూపర్గా ఉంటుంది. కొంచెం కీరా తీసుకున్నాను, బాదాం తీసుకున్నాను అనమాట. బాయిల్డ్ ఎగ్స్ చేసుకున్నానండి తిందామని. తర్వాత తెలిసింది ఈరోజు షష్ఠి అని చెప్పేసి, అందుకని వీటితో సరిపెట్టేసుకుంటున్నాను అనమాట. బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు హెల్తీగానే చేయాలండి, ఎందుకంటే నైట్ ఎప్పుడో మేము తొందరగా తినేస్తాము, 7 o'clock అట్లా తింటాము ఈవినింగ్, కాబట్టి తొందరగా ఆకలి అవుతుంది. అందుకని కొంచెం హెవీగా వేస్తాను. ఈ పెసరపప్పు, క్యారెట్, మునగాకు ఇవన్నీ రకరకాల ఇడ్లీలు వేస్తున్నాను కదా. మీరు మామూలు ఇడ్లీలు 4 తింటారండి, నేను అవి ఇవి వేసి 2 ఇడ్లీలు తింటాను. నాకు సరిపోద్దండి. కొంచెం హెల్తీగా ఇస్తాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. మీకు ఎన్నోసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. అంటే పెసరపప్పు ఇడ్లీ ఎట్లా ఉంటుందని అనుకోకండి, చాలా బాగుంటుందండి, ట్రై చేయండి. అయితే పెసరపప్పు కనిపించకూడదు అనుకున్న వాళ్ళు పిండిలో వేసి రుబ్బేసేయండి, అప్పుడు మనకు తెలియకుండా బాగుంటుంది అనమాట. ఏది తిన్నా హెల్తీగా తినాలండి, అంతే. ఓకేనా? ఈ వీడియో అంతే. మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.